400 ఇయర్స్ బ్యాక్ నరసింహస్వామి మన హైదరాబాద్లోనే వెలిశారు. అది ఎక్కడో మీకు తెలుసా? మన బంజారా హిల్స్లో. హలో ఆల్, వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ. సో ఈరోజు మనము హైదరాబాద్ ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ స్వయంగా నరసింహస్వామి అక్కడే వెలిచారనమాట 400 ఇయర్స్ బ్యాక్. సో నాకు ఇన్ని డేస్ తెలీదు. సో రీసెంట్గా నాకు తెలిసినప్పుడు మేము అక్కడ కొంచెం హాస్పిటల్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి చూసాము. టెంపుల్ చాలా బాగుంది. 2010 or 15 వరకు జూబ్లీ హిల్స్ వాళ్ళే చూసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు అది తీసుకొని దాన్ని మంచిగా డెవలప్ చేస్తున్నారు. మీరు చూస్తూ ఉంటేనే చాలా బాగుంది. దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది. మేమైతే అక్కడ 100 రూపీస్ అర్చన తీసుకొని కృష్ణాదేవునికి అలానే నరసింహస్వామికి మంచిగా దర్శనం చేసుకున్నాము. సో మాకు అలాంటి మంచిగా దర్శనం చేసినప్పుడు నేను ఎలా ఒక వీడియో తీయకుండా మీ అందరికీ షేర్ చేయకుండా ఆగుతానో, అందుకే ఇమ్మీడియట్గా నిన్ననే జయంతి అయింది కదా. సో ఆయన జయంతి అయిన తర్వాత ఈరోజు మీ అందరికీ ఈ దర్శనం అయ్యే భాగ్యం కూడా చేస్తున్నాను. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం. సో మంచిగా మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తూ ఆయన దర్శనము అలానే ఆయన ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెంపుల్ అంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి టెంపుల్ మన హైదరాబాద్లో ఉంటుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాదగిరిగుట్ట తర్వాత అంత మంచి వైబ్, ఎందుకంటే స్వయంభూగా వెలిసింది కాబట్టి చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ వెళ్ళి ఏదైనా మీ మొక్కులు కానీ ఉంటే కూడా తీర్చుకొని రండి అనమాట. అంత మంచి పవర్ఫుల్ గాడ్. హైదరాబాద్ నుండి అందరికీ ఇది మీరు షేర్ కూడా చేయండి. బికాజ్ ఆ టెంపుల్ అంత పవర్ఫుల్ కాబట్టి మనం మొక్కలమే తీసుకుంటే బాగుంటుందా పుణ్యం, మనతో పాటు అందరు కూడా ఈ పుణ్యం తీసుకోవాలి. సో ఈ వీడియోనైతే ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు చూసి మంచిగా దేవుళ్ళని దర్శనం చేసుకోండి. నాకు కొన్ని క్లిప్స్ మాత్రమే దొరికాయి, బికాజ్ అక్కడ కంప్లీట్గా వీడియో తీయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మీరైతే మంచిగా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. వీరం మహా